7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అత్యంత అరుదైన రామ్‌డోలి పండుగను నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. నేను కూడా చూడటం ఇది మొదటిసారి. అలాగే ఈరోజు నైట్ మొత్తం ఒరియా నాటకం, దింస నృత్యం, తర్వాత డాన్స్ బేబీ డాన్స్‌తో ఈరోజు మొత్తం ఎంజాయింగ్‌గా ఉంటది. పండగ తర్వాత ఒకసారి ఫుల్ వీడియో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్! ప్రకృతి ఒడిలో దాగి ఉన్న మన అరకు అందాల గురించి మీకు తెలుసు. కానీ ఇక్కడ గిరిజన సంప్రదాయాల గురించి మీకు తెలుసా? 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అత్యంత అరుదైన రామ్‌డోలి పండగను నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. నేను కూడా ఇది మొదటిసారి చూడటం. ఇప్పుడైతే మా ఊర్లో వాళ్ళందరూ కలిసి రామ్‌డోలి పండుగని చూసి వద్దామని జీప్ నిండా జనాలు ఎక్కి బస్కి అనే ఊర్లో వెళ్తున్న మార్గమధ్యంలో అయితే ఆ కొండలు, చెట్లు, చేమలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మేమైతే మొత్తానికి బస్కి అనే గ్రామంలో అయితే చేరుకున్నాం. చేరుకున్న తర్వాత అయితే ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఈ పండగ చూడటం కోసం అయితే మా గిరిజన గ్రామాల నుంచి వేలాది మంది జనాలు అయితే తరలి వచ్చారు. చూడండి ఎంత జనాలో. నేనైతే కెమెరా కవరప్ చేయలేకపోతున్నాను అనమాట. డ్రోన్ కెమెరా అయితే బాగా కవరప్ చేసేది అనమాట. నాకు డ్రోన్ కెమెరా లేదు కానీ ఈ బాధ. వచ్చిన గిరిజనులు అందరూ అయితే అలా సరదాగా దింసాడుతున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఉయ్యాల ఊపడానికి అనేసి అందరం అయితే అలా కలిసి దింస వేసుకుంటారు అనమాట. చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మా గిరిజన దింస నృత్యం అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పండుగ కోసం వారం రోజుల ముందే అడవి నుండి 60 అడుగుల మామిడి కర్రను అలాగే నేరుడు కర్రను తీసుకొచ్చి గ్రామంలో ప్రతిష్ఠిస్తారు. ఈ 2 కర్రల మధ్య 4 ఉయ్యాలను సిద్ధం చేస్తారు. అసలైన విశేషం ఏంటంటే వారం రోజుల పాటు అడవిలోనే ఉండి కేవలం పండ్లు మాత్రం ఆహారంగా తీసుకున్న 4 చిన్నారులను గిరిజన ఆచారాల ప్రకారం గ్రామంలోకి ఆహ్వానిస్తారు. డప్పు వాయిద్యాల మధ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో ఊరంతా మారుమోగుతుంది. చిన్నారులు గ్రామంలోకి వచ్చాక కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తారు. కొంతమంది వ్యక్తులు ఆ చిన్నారులను తమ వీపుపైకి ఎక్కించుకొని 60 అడుగుల ఎత్తున్న ఆ కర్రలపైకి చేరుకుంటారు. అక్కడ ఉయ్యాలలో పిల్లలను కూర్చోబెట్టి ముందుకి 3 సార్లు వెనక్కి 3 సార్లు ఊపుతూ కిందకు దించుతారు. మన గిరిజన ఆచారాలు ఎంత భిన్నంగా, ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాయో చెప్పడానికి ఈ పండగే ఒక నిదర్శనం. చూసారుగా ఈ అద్భుతమైన రామ్‌డోలి పండుగను. మీలో ఎంతమంది ఇదివరకు చూసారో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన గిరిజన సంస్కృతి ప్రపంచానికి పరిచయం చేసే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.